హాయ్ అండి. ఇది తీగ బచ్చలి. ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా అరుదుగా కూడా దొరుకుతుంది ఇది. ఇదిగోండి పప్పులోకి ఆకులు కోస్తున్నాను. తీగ బచ్చలి చాలా మంచిది. పెసరపప్పు బచ్చల కూర వండుతున్నాను. ఈ పెసరపప్పు తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి. బచ్చల కూర ఆకు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, టమాటా తీసుకున్నాను. పెసరపప్పు కడిగి నీళ్ళు పోసి గ్యాస్ మీద పెట్టుకోవాలి. బచ్చలాకు సన్నగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బచ్చలాకు కోసి పక్కన పెట్టుకోవాలి. టమాటా కూడా కోసి పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడుకుతుంది. ఇలా వండుకుంటే పెసరపప్పు బచ్చలి జిగురు ఉండదు. మామూలుగా బచ్చలి పెసరపప్పులో వేసేస్తే జిగురుగా ఉంటుంది, అంత టేస్ట్ బాగోదు. ఇలా అయితే బాగుంటుంది. 1 స్పూనున్నర ఆయిల్ వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక బచ్చలు కూడా వేసి వేపుకోవాలి. లోపు టమాటా కోసి పప్పు ఉడికిపోయింది. టమాటా పప్పులో వేసాను. బచ్చలు బాగా వేగింది, తీసి పక్కన పెట్టుకున్నాను. బచ్చలు వేగిపోయింది. పప్పు ఉడికిపోయింది. ఇందులో చింతపండు వేసుకోరు. 1 పావు టీ స్పూను పసుపు, 1 అర టీ స్పూన్ కారం, 1 అర టీ స్పూన్ సాల్ట్ వేసాను. చింతపండు వేసుకుంటే అంత బాగోదు. ఉడికిపోయింది. పక్కన పెట్టి తాలింపు కోసం 6 వెల్లుల్లి రేఖలు, 1 అర టీ స్పూన్ ఆవాలు, చిన్న కొమ్మ కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూను మినపప్పు తీసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. వేసి వెల్లుల్లిపాయలు వేగాక తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు వేగిపోయింది. తాలింపు వేసి వేగిపోయింది. పప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేపుకున్న బచ్చల కూర ఉంది కదా, అది వేసి కొంచెం కలిపి మూత పెట్టి 1 నిమిషం ఉడకనివ్వాలి. ఉడికిపోయింది. గ్యాస్ కట్టేసాను. ఇంకా అయిపోయింది పప్పు. ఇదిగోండి పెసరపప్పు బచ్చల కూర. టేస్ట్ చాలా బాగుంది. ఇలా వండితే కూర జిగురు ఉండదు, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.